చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ సంచలన నిర్ణయం తీసుకుంది. సో కెప్టెన్సీ మార్పు చేస్తూ మరోసారి హాట్ టాపిక్గా మారింది. రుతురాజ్ గైక్వాడ్ గాయంతో దూరమయ్యాడు ఈ సీజన్ మొత్తానికి. సో గాయం ఎప్పుడైంది అనేది మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. సో ఒక విధంగా చెన్నై వరుస ఓటముల నేపథ్యంలోనే ధోనీకి మళ్ళీ కెప్టెన్సీ అప్పగించారా అన్న చర్చ అయితే మొదలవుతూ ఉంది. ఎందుకంటే మనకి లాస్ట్ 2023లో చివరిసారిగా ధోని కెప్టెన్సీ చేశాడు చెన్నై ఫ్రాంచైజీకి. ఆ తర్వాత రవీంద్ర జడేజాకి అప్పగించినా కూడా మధ్యలో మళ్ళీ పగ్గాలు అందుకున్నాడు. కానీ అక్కడి నుంచి రుతురాజ్ గైక్వాడ్ లీడ్ చేస్తున్నప్పటికి కూడా ఆశించిన స్థాయిలో చెన్నైని నడిపించలేకపోతున్నాడు. సో ఈ సీజన్లోనే అది పర్ఫెక్ట్గా కనిపించింది మనకి. సో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ అనుకున్న స్థాయిలో లేదు అనేది ఫ్రాంచైజీ వర్గాలు ఇన్సైడ్ టాక్ కూడా ఉంది. సో కెప్టెన్సీ మళ్ళీ ధోనీకి ఇస్తారా అనేది చాలా రోజులుగా జరుగుతున్న చర్చ. సో ఇది ఏ రీజన్తో ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే చెన్నై జట్టులో చాలామంది ఆప్షన్స్ ఉన్నప్పటికీ కూడా ధోనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగానే ఆ ఫ్రాంచైజీకి ఇప్పటివరకు విపరీతమైన క్రేజ్ ఉంది. సో ధోని దాదాపు రిటైర్మెంట్కి దగ్గరలో ఈ సీజన్ నుంచి లాస్ట్ 3 సీజన్ నుంచి కూడా ఈ సీజన్తో గుడ్ బై చెప్తాడు అన్న వార్తలు ఎప్పటికప్పుడు వస్తున్నా కూడా ఫ్రాంచైజీ మాత్రం అతన్ని బలవంతంగానే ఆడుస్తుందన్న ఒక ప్రచారం అయితే ఉంది. మెగావేలంలో అన్క్యాప్డ్ ప్లేయర్గా అతన్ని రిటైన్ చేసుకుంది. ధోని కూడా మోకాల్ సర్జరీ తర్వాత అనుకున్న స్థాయిలో రాణించట్లేదు. సో ఫిట్నెస్ పరంగా అతను లాస్ట్ 2-3 మ్యాచ్లో మనం చూసాం. ఒక మ్యాచ్లో 7వ స్థానంలో, ఒక మ్యాచ్లో 8వ స్థానంలో, ఒక మ్యాచ్లో అయితే 9వ స్థానంలో బ్యాటింగ్ రావడం, విమర్శలు ఎదురవడం, కోచ్ ఫ్లెమింగ్ కూడా దీనికి వివరణ ఇవ్వడం, అనుకున్న స్థాయిలో అతను ఫిట్నెస్గా లేకపోవడంతోనే వికెట్ల మధ్య అనుకున్న స్థాయిలో పరిగెట్టలేకపోవడంతోనే లేట్గా బ్యాటింగ్కి దింపుతున్నాం అని చెప్పేసి ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాడు. సో ఇదే లాస్ట్ సీజన్ కావచ్చు ధోనీకి అనేది ప్రచారం అయితే ఉంది. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయింది చెన్నై సూపర్ కింగ్స్. సో మళ్ళీ గెలుపు బాట పట్టాలంటే ఖచ్చితంగా ధోని కెప్టెన్సీ ఉండాలి అని చాలామంది అభిమానులే కాదు ఫ్రాంచైజీలో ఉన్న కొంతమంది కూడా అభిప్రాయపడుతున్నట్టు. సో దానికి తగ్గట్టుగానే రుతురాజ్ గైక్వాడ్ని గాయంతో పేరుతో తప్పించారా అన్న చర్చ అయితే జరుగుతుంది. సో ఫ్రాంచైజీ ఎందుకంటే ఐపీఎల్ అంటేనే కమర్షియల్ లీగ్, ఎక్కువ కమర్షియల్ అంశాలతోనే ముడిపడి ఉంటుంది. సో ఫ్రాంచైజీ ఏం చెప్పినా ఫ్రాంచైజీ మేనేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా ప్రతి ప్లేయర్ కూడా పాటించాల్సి ఉంటుంది. సో రుతురాజ్ గైక్వాడ్ని తప్పించి ఇప్పుడు మళ్ళీ ధోనీకి కెప్టెన్సీ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మరి ధోని జట్టుని ఎలా లీడ్ చేయబోతున్నాడు, ఎందుకంటే కెప్టెన్గా ధోనీకి అద్భుతమైన రికార్డు ఉంది. అది ఇండియన్ టీంకి అయినా కావచ్చు, చెన్నై సూపర్ కింగ్స్కి ఐపీఎల్లో అయినా కావచ్చు. ఎందుకంటే ఐపీఎల్లో 240కి పైగా మ్యాచ్ల్లో 140కి పైగా విజయాలు ఉన్నాయి. అలాగే 90 మ్యాచ్ల్లో ఓటమి ఎదురైనప్పటికి కూడా ఈ లీగ్లో, ఈ రిచెస్ట్ క్రికెట్ లీగ్లో 5 సార్లు ఛాంపియన్గా నిలిపిన ఘనత ధోనీకే దక్కింది. సో ఒక 2 సీజన్లో అట్టర్ ఫ్లాప్ అయినా కూడా ఆ తర్వాత సీజన్లో ధోని సారథ్యంలోనే చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలిచింది. సో మళ్ళీ అటువంటి మ్యాజిక్ ధోని రిపీట్ చేస్తాడేమో అన్న ఒక ఆశతో ఈ ఓటముల పరంపర నేపథ్యంలో ధోనీకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారన్న ప్రచారం అయితే జరుగుతుంది. మొత్తం మీద నెక్స్ట్ మ్యాచ్ ఏదైతే జరగబోతుందో అప్పటి నుంచి ధోని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లీడ్ తీసుకోబోతున్నాడు. ఈ సీజన్ మొత్తానికి రుతురాజ్ గైక్వాడ్ అంటే ఈ అనుమానాలకి తెరదించాలన్న ఉద్దేశంతో సీజన్ మొత్తానికి రుతురాజ్ గైక్వాడ్ని ఒకవేళ ఆడించే అవకాశం ఉన్నా కూడా తప్పించారా అన్న చర్చ అయితే జరుగుతుంది. మొత్తం మీద ధోని కెప్టెన్గా తిరిగి రావడం అటు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్కి ఒక కొత్త జోష్ నింపుతుంది. ఎందుకంటే ధోని కెప్టెన్సీలోనే ఖచ్చితంగా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయి ప్లే ఆఫ్కి చేరుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపుగా సంక్లిష్టంగా మారాయి. ఇకపై మిగిలిన 9 మ్యాచ్ల్లో ఖచ్చితంగా 7 నుంచి 8 మ్యాచ్లు గెలిస్తేనే చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ రేస్లో ఉంటుంది. సో 2-3 మ్యాచ్లు ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా వెనకబడిపోతుంది. సో ఈ నేపథ్యంలోనే ధోని కెప్టెన్సీ అప్పగిస్తూ ఫ్రాంచైజీ ఇటువంటి నిర్ణయం తీసుకుందని చాలామంది అంచనా వేస్తున్నారు.